మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను అన్ని రకాల మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలను కూడా రిజర్వేషన్ పేరిట మోసం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువు చేసిండు. కోర్టులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ముట్టికాయలు వేసినా మరి ఏమాత్రం చలనం లేదు. కేవలం ఒక అధికార వాంఛతోటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు అన్ని రంగాల్లో విఫలమై చివరకు బీసీల చేతిలో భస్మం కాక తప్పదు. బిడ్డ రేవంత్ రెడ్డి జాగ్రత్త, 42% వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే నీ తడాకా చూపిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నీ ఆనవాళ్ళు ఉండవు భవిష్యత్తులో. మరి కేసీఆర్ గారి చేతిలో నువ్వు ఓటమి చెందడం ఖాయం. మరి ఏదైతే చిత్తశుద్ధితోటి 42% పట్ల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా అందరికీ కూడా తీసుకెళ్లి ఆడ మనం ఇవ్వడం జరిగింది. అయినా మరి మొన్నటి ఏదైతే ఢిల్లీకి వెళ్ళిండో మరి అందరి అఖిల పక్షాన్ని తీసుకెళ్లకుండా కేవలం స్వపక్షం మాత్రమే ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఢిల్లీలో మరి ఏమాత్రం చిత్తశుద్ధి లేని పోరాటం చేసి ఈరోజు శూన్యంతో తిరిగి వచ్చి మరి ఈరోజు పూర్తిగా విఫలమై అన్ని రంగాల్లో నీ 6 గ్యారంటీలు పూర్తిగా తుంగలోకి దొక్కినవు. అంతేకాకుండా మరి అన్ని రంగాల లోపల నువ్వు విఫలమైనందుకు వెంటనే రాజీనామా చేసి ప్రజల్లో తిరిగి వస్తే నీ దమ్మేందో మరి టీఆర్ఎస్ దమ్మేందో ఈరోజు భవిష్యత్తులో మరి ఎగిరేది టీఆర్ఎస్ జెండా మాత్రమే, ఎగిరబోయేది టీఆర్ఎస్ జెండా మాత్రమే అని చెప్పేసి నేను కుండబద్దలు కొడుతూ చెప్తున్నాను.